హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా నిన్న వరంగల్కి వచ్చేసరికి నైట్ వచ్చేసరికి 7:30, 8 అయింది. 2 days కంటిన్యూస్గా ఆడ రెస్ట్ నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉన్నాము. మేము మా జర్నీకే 2.5 hours పట్టింది. అడిగిపోయినాక ఇక వాళ్ళ ఇంటి దగ్గర చిన్న ఫంక్షన్ ఉండే, అది అయిపోయినాక ఇంక ఇంటికాడ కూర్చొని ఏం చేయాలి అని చెప్పేసి సాయంత్రం టైంలో కిలా వరంగల్కి పోయినాము. ఇక ఆడ అట్ట పిల్లలతోటి టైం పాస్ చేసాం. కానీ మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసారు. అంటే ఇక ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ రోజు స్కూల్కి పోయి ఎక్కడికన్నా ఒక దగ్గర పోయినప్పుడు పార్కులు అవన్నీ కనిపిస్తే నిజంగా పిల్లలు మస్తు ఎంజాయ్ చేశారు. అట్లనే మా నాన్నగాడు అయితే మస్తు మంచిగా ఎంజాయ్ చేశారు. క్రియాన్స్ ఏమో ఇక జర భయపడ్డాడు ఆ కింద గడ్డిలో వదిలేస్తే, కానీ అయినా కూడా జర మంచిగా ఎంజాయ్ చేసారు. ఇక పోయిన 1 day అయితే ఫస్ట్ డే అది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ డే ఇక భద్రకాళి టెంపుల్, ఇంకా 1000 pillars. యాక్చువల్లీ ఇంకా రామప్ప, లక్నవరము, కోట్లింగాల టెంపుల్కి అవన్నీ పోదామని అనుకున్నాము. ఈ 2 పొద్దున్న ఎర్లీ మార్నింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి తర్వాత అటు నుంచి అటే మళ్ళీ ఇటు హైదరాబాద్ వచ్చేద్దాం అనుకున్నాము. కానీ రామప్పకి చాలా లాంగ్ ఉంది అని చెప్పారు. మళ్ళీ పోయి వచ్చేసరికి చీకటి అయిపోతుంది, అక్కడ ఉందామంటే ఉండలేము కదా. అందుకని చెప్పేసి ఇక రామప్ప అవి క్యాన్సిల్ చేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా పోయేది ఉంది. నిజంగా అసలుకి పొట్టు వస్తున్నాయి దావత్లు, కానీ తప్పదు, పోయి రావాల్సి వస్తుంది. పోయి అటెండెన్స్ చేసుకొని రావాల్సి వస్తుంది. ఇంకా నెక్స్ట్ మంత్ కూడా అటెండ్ పోవాల్సి వస్తుంది. ఇక నిన్న టైర్డ్ అయిపోయినామని చెప్పేసి నాన్న పాప కూడా స్కూల్కి పోను, నాకు కాళ్ళు గుంజుతున్నాయి మమ్మీ అని ఏడుస్తుంది. ఇక మేము కూడా లైట్ తీసుకున్నాము. ఇవాళ ఒకరోజు పోతే అయిపోతే మళ్ళీ రేపు హాలిడే, మళ్ళీ రేపు గుడ్ ఫ్రైడే, మళ్ళీ సాటర్డే ఒకటే రోజు. ఎందుకని చెప్పేసి ఇంక ఈరోజు ఇంటి దగ్గరనే ఉంచినాము. ఇంక ఈరోజు మా జ్యోతి వాళ్ళ స్లాబ్ కూడా వేస్తున్నారు. ఎప్పుడో అయిపోవాల్సిన స్లాబ్ వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసి కూడా 1.5 month అవుతుంది. ఇప్పటికి ఇంకొక స్లాబ్ కూడా వాళ్ళలేదు. ఈరోజు పడుతుంది స్లాబ్. యాక్చువల్లీ వీళ్ళు అయోధ్యకి పోయి వచ్చే వరకు కింద ఒక స్లాబ్ అయిపోవాలి, మీద గోడలు ఇవ్వాలి అని అనుకున్నారు, కానీ అది ఏది కాలేదు. ఇంక ఈరోజు వాళ్ళ స్లాబ్ అవుతుంది. ఇక మేము ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా చేసుకొని వాళ్ళ ఇంటికి పోవాలి. ఇక ఎడికనా. సో నేను ఇప్పుడు అనంతరం పోతున్నా. ఎంత పొద్దున్న మిల్లర్ వచ్చిందట, అప్పుడే పొద్దున్నే వస్తారు వాళ్ళు. వద్దంత పని కదా, వాళ్ళ వంట కూడా ఆడ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే మన వాళ్ళకు ఈ 10 మంది కవర్ అవుతున్నారో వాళ్ళకి వంట ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చేయండి. ఏదో అన్బాక్స్ వచ్చినట్టుంది, అది అన్బాక్స్ చేయండి. ఏదో పార్సల్ వచ్చింది, సరేనా? నేను వెళ్తున్నా. ఇంకోటి బైక్ అడి పోయి బోరేష్గా ఫామ్ హౌస్లో పోయి నీళ్ళు పెట్టరా. ఎట్లా పోవాలన్నా? సరే బైక్ అడిగి నేను వచ్చినాక పోతా, కానీ ఇదికైతే పోయిరా. నువ్వే పోయి బోరేసినప్పుడు ఇప్పుడు బండి లేదు మళ్ళా. సరే మళ్ళీ అంత దూరం నడుచుకోవాల్సి వస్తుంది. ఫోన్ చేస్తాను నాకు అయితే చేస్తాను. నేను ఫోన్ చేస్తాను. నా ఫోన్ తెప్పో ఛార్జింగ్ పెట్టినా. నేను అత్తోళ్ళింటికి పోతున్నా. నా ఫోన్ తెప్పో ఛార్జింగ్ పెట్టినా. ఇప్పుడు తర్వాత పోదాం మనం. ఆమె స్కూల్కి ఎందుకు పోలేనా? గాడికి చెత్త కాడికి పోదామని. అందరం పోతే మంచిగా ఉంటుంది. అదే నేను లేట్ లేచినా అంటున్నా. అరే ఛార్జింగ్ పెట్టుందిరా పాప, ఫోన్ ఛార్జింగ్ పెట్టి తీసుకురా. ఛార్జింగ్ పెట్టి తీసుకురా చెప్తున్నా. ఎంతమంది చెప్తున్నావు ఇందులో? మమ్మీ ఇస్తుంది, మమ్మీ తెచ్చింది పో. ఏ క్రియాన్స్, ఆడుకుంటున్నారా? క్రియాన్స్ గుడ్ మార్నింగ్. ఇవ్వాలి డిస్టర్బ్ చేయకుండా నిమ్మలంగా ఆడుకుంటున్నావు. నువ్వు వద్దున్నా, మనం పోదాం. మనం పోదాం నేను దొరుకుతా, సరేనా? రూల్స్ ఆన్ చేసి దిమ్మ పోయిందా? ఏమైందిరా? బాగానే ఉంది, పెట్టినా ఇందాక. జుట్టు ఎట్లుంది చూడమ్మ, జుట్టు. శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బావా. ఏం చేస్తున్నావు? బియ్యం అన్నీ ఏరుతున్నావా? దేనికి? మిరియాలు ఏరుతున్నావా? మిరియాలు ఉన్నాయి కదా, నిన్న నైట్ మనం వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇక ఈ పని పెట్టుకోలేదు, రాత్రి చేసినాం కదా నైట్ మనం. ఇక పొద్దున్నకి బాక్స్ లో కూడా కావాలని చెప్పి వేస్తున్నాం. ఏం చేస్తున్నావు? కిందలు కోయాలి. ఏం కావాలి? పెట్టి ఇట్లా కోయాలి. ఏం కావాలా బేటా? ఏం కావాలా? అన్నీ అట్నే వేసాడు. అదే ఫుడ్ రెడీ అయిందా? ఏం చేస్తున్నావు మరి? చాయ్ పెట్టినావా? మురుకులు ఉన్నాయి, అయిపోయినాయా? నాన్నగా పాలు పోసినావా? ఇగో బ్రెడ్ రెడీ చేసి ఆల్రెడీ. మళ్ళీ స్కూల్కి పంపించలే మనం. లేవమంటే లేదు సార్, నాకు సాధన అయితే లేదు, కాళ్ళు గుంజుతున్నాయి అని చెప్తాను. అవునా నానే? మరి ఎందుకు లేట్లే? ఆమె నాకేం చెప్తుంది తెలుసా? రాత్రి నేను పడుకోలేదు, లేట్ అయింది, మమ్మీ వాళ్ళు గలగల చేసిరు, నాకు నిద్ర పట్టలేదు, పొద్దుగా లేట్ లేచినా అని చెప్తుంది ఆమె. అవునా? చెప్పినావా నాకు?
ముగ్గురం ఒకటేసారి డిస్టర్బ్ చేసిన టైం అందుకని నిద్ర పట్టలేదట. నాకు అందుకని పొద్దుగా లేట్ లేచినా పోలేదు అని చెప్తుంది. మేము ముగ్గురం ఒకటేసారి వండుకున్నాం. ఇంకా అన్న ఎప్పుడు వచ్చి వండుకున్నాం మాకే తెలియదు. అన్న లేట్ అయింది. రాత్రి బర్త్డే కోసం పోయారు, కేక్ కటింగ్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. వాళ్ళకు గుర్తుంది నాకు. మేము వండుకున్నాం అప్పటికే. ఈరోజు ఏం చేస్తున్నారు అంట? ఇంతమందికి 11 మందికి కూర వండితే సరిపోదు. మరి పచ్చిపులుసా చేస్తా పప్పు మరి పచ్చిపులుసు పెడితే కొద్దిగా కూర వేయాలి. అదే ఆ పప్పు వేసిన బెటర్ కదా. అందుకే పప్పు చేస్తా. రైట్, పప్పు అయితేనే బెటర్, చాలా మంది సరిపోతుంది. టమాటా పప్పు మామూలు పప్పు ఎట్లా చేస్తారు? అదే టమాటా పప్పు అది ఇది ఏదన్నా ఒకటి చేస్తా. ఆయన చూడు పాపం. ఓ శిరీష ఆల్రెడీ స్టార్ట్ చేసిన కింద పోసుడు. ఏం రా క్యాన్స్ కిచెన్లోకి వచ్చినావు? ఎత్తుకోవాలా? వాళ్ళు లేకపోయినా ఉయ్యాలని మన అదేమంటారు దాన్ని వాకర్లా ఉంటలేడు. వాకర్లు ఉంటలేడు. ఆకలి అవుతుందా? రాయి రాయిలోకి అంచమ్మలో. కానీ అప్పలేక డిస్టర్బ్ చేస్తాడు. మంచిగా ఆడుకుంటాడు. ఆయన కడుపులో ఆసలు ఉంటే మంచిగా ఆడుకుంటాడు. ఇప్పుడు అప్పుడు పుట్టినప్పుడు బుడ్డ ఉన్నాడు. ఇదేందిరా హోలియా? ఇప్పుడు అయిపోయింది హోలీ. ఇప్పుడు ఎందుకు ఆడుతున్నావు? మట్టిలో వస్తున్నావా? ఎవరికైనా కొట్టే ఎంత వద్దు. ఇద్దా నాన్న మరే అన్నం అయినట్టేనా? ఇదేం బట్టి పప్పు పెట్టినావు ఇలా? క్రియాంజ్ బొట్టు పెట్టుకున్నావారా నువ్వు? ఎవరు పెట్టారు బొట్టు? వీళ్ళ మమ్మీ అలా బొట్టు వాళ్ళ ఆమె తీసి బొట్టు పెట్టింది. సేమ్ ఆడపిల్లలకి పడుతుడు. కమ్మలు ఉట్టిద్దామా? కమ్మలు 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 కింద పడుతావు నాన్న. ఏడికి ఎక్కుతున్నావు? ఏడికి పోతున్నావు? పైకి ఎక్కుతావా? మంచిగా బిల్డింగ్ ఎక్కడ అలవాటు అయినా ఉంది నేను. కూర్చుంటాం మెల్లగా ఎక్కుతాడు. వాళ్ళ అక్కని చూసి ఎక్కుతాడు పైకి. అవునా నానే? వాళ్ళ అక్క నేర్పించాడు. అమ్మాయి జుట్టు ఎట్లా అయింది చూడు. ఏమైంది మళ్ళీ మాకు? వాటర్ ఇప్పటికే సర్ది అయ్యింది. నిన్న అది పోలి తెచ్చుకుందిగా, ఇంకా పోయి వాటర్లోనే ఆడుతుంది. బెదిరించినందుకు ఏడుస్తుంది. ఆయన పైకి ఎక్కిండా? ఎక్కుతూ మధ్యలో ఆగిండు. ఎక్కుతున్నావా? వద్దు బేట దిగు. క్రియాంజ్ క్రియాంజ్ దిగు దిక్కింది దిగు. అది మంది కొట్టుండే కాదు ఏం కదా. ఫ్రెష్ ఫ్రెష్ దింపు మరి. ఏ నాని బొట్టు పోకురా. దిగినావా? ఏయ్ 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 దా మనం పోందా మనం పోందా. ఏమైంది? ఏమైందిరా? కోడి పిల్లనా? అదే కూడిపట్ట పడుతుంది అంటే దాని టైం అయిపోయినట్టే. అది మనం పెంచినాం కదా స్టార్టింగ్ గట్టిన వస్తాయి. మెల్లమెల్ల మెల్లమెల్ల ఉండి 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 మొత్తం కూరిపట్ట పడి మొత్తం అటే పోతుంది కదా. అదే మెల్లమెల్ల కూరిపట్ట అంటే అదే స్టేజ్ ఇక. ఏ బయటకు పోకురా నువ్వు. ఇదా అక్కే ఉందా? ఎప్పుడు గేటు పెట్టి పోమా గేటు పెట్టి పోమా అని చూస్తాడు. మీ అక్కలాగా నీ కూడా తనులు కావాలా? పాపం ఎన్ని కొడుతున్నానో ఆమెనైతే. వద్దు వద్దు సరేనా? ఇక స్కూల్ పోలే ఇంకా వల్లే ఇంకా ఎప్పుడైతే నాని చూడరా దెబ్బలు పడతావు ఎలా? పడొద్దు నాన్న సరేనా? ఇంటికాడ ఉంటే ఆమెకు అన్నీ కోత పనులు చేసి చేసి ఓ ఇది ఒకటే నేర్చుకోండు ఓ ఓ అని క్రియాంజ్. నిజంగా వెరైటీ ఉండండి బొట్టు పెట్టుకుంటే. కానీ ఏదో ఒక బొట్టు పెట్టాలి మరి, ఖాళీగా ఉంచొద్దు. ఆడపిల్ల ఏమైంది? అట్లా ఆడొద్దు అని చెప్పినమ్మా. వాటర్లో ఆడొద్దు నాన్న. హోలీ ఆమెకు ఈమెకి కాదు, ఈమెకేమైనా కొత్త తెచ్చినాం అనుకో మురిపం మొత్తం దామినే ఉంటది. ఆ మురిపం పోయేంత వరకు దానితోనే ఆడుతుంది. ఒక రోజు 2 రోజులు అంతే. మళ్ళీ పక్కన నిన్న వాళ్ళు సబ్స్క్రైబర్లు పావులు ఇప్పించిరా. రాత్రి రాగానే తీసుకొచ్చింది. ఇప్పింది జరసేపు ఆడింది. తమ్మునికి 2 ప్లేట్లు ఇచ్చింది. కథమ్మ వానే వదిలేసింది. అది అయిపోయింది. ఇప్పుడు ఇది ఉన్నది కదా ఇలా పొద్దుంతా ఆడుతుంది. నాకు 2-3 గంటలు ఆడుతుంది. కథం అది కూడా బంద్.
మొన్న కొమరెల్లి ట్రైన్లు ఎలిఫెంట్ బొమ్మ అవి తెచ్చుకుంది. అయిపోయింది అవిట్ల పని కూడా ఏ జర ఆడుతుంది అవి ఏడేసిందో మళ్ళీ అవిట్లను ఉన్నాయి సెల్ఫ్ లో పెట్టుకుంది. అవిటి మీద ధ్యాస రాలే. ఇంకా అవిటి మీద ధ్యాస వస్తే అవిటినే ఈయన బయటకు వస్తాడు, ఆమె అవిటిని గుంజుకొస్తే ఆ వాటి వెనకాల ఏమో గుంజుకొస్తాడు, వీళ్ళ వెనకాల మనం ఏది ఉంది. అక్క ఎంటికలు జమ అయినాయి బాగా, ఎంటికలు అయిన వచ్చింది మళ్ళీ మనం కూడా తీసుకోవాలి. నేను మొన్న వచ్చిండే బేషన్ లైన్ వచ్చిండే మొన్న మనం పోతున్నాం అనుకుంటా కదా, ఊరికి ఏముంది అడిగిన అప్పుడు టైం లేదు, ఇప్పుడు టైం ఉందిగా ఎందుకు ఇప్పుడు మళ్ళా ఏమొచ్చిన చూసి మంచిగా ఉంటే గిన్నెలు మస్తు గిన్నెలు ఎందుకు వేరే టేబుల్ తీసుకుంటే బెటర్ కదా, క్యూట్ గా కనిపిస్తుంది స్టిక్కర్ పెడితే. ఏమున్నాయి మీ దగ్గర? వచ్చి ఇవన్నీ గిన్నెలకు వచ్చే ఐటమ్సేనా? ఎంటికెలకు వామ్మరే. అయినా మస్తుగానే మరి ఇలాంటి అవసరం మనకు పడే పైసలు ఎట్లా ఇస్తావు? 150 రూపాయలకు సెట్ అవుతావు. ఆ షటాక్ కావు కానీ గిన్నెలు వేసుకో ఇంకా బెటర్ అది. నేను పెద్ద కవర్ నిండా జమ చేసి ఇచ్చిన సెట్ అవుతావు. అవు వెయిట్ రావుగా మరి అవి. ఒకసారి తీరా ఇది బాగా నందు అవుతాయి. ఆ కర్రీస్ ఏమైనా వేడి చేసుకోవడానికి కూడా పని చేస్తుంది అది కింద, అదే బెటర్. అది బెటర్ అదొక జాలే కాదు మరి కదా. ఎన్నింటికి వెళ్ళాలి? పుచ్చుకొని ఉన్నాయా కొన్ని, అవి అనవసరంగా గాలి కట్టి పడిపోతుంది. కాదు నీ జుట్టు ఊసిపోతుంది కానీ ఆ జుట్టు వల్ల మస్తు ఉపయోగాలు ఉన్నాయి, మస్తు బాసనలు వచ్చినాయి ఇప్పటికి. ఇవన్నీ ఉన్నాయి మళ్ళా అప్ టు 2 kgs. కవర్ నింపాలా మొత్తం? నీ జుట్టు ఊసిపోతుంది తెలుసా? కొంచెం ముసిపోతుంది. నా జుట్టు పెద్ద లేదు కదా, పెరిగినాక అది ఊసిపోతుంది. ఇందులో కాయలు తెచ్చుకొని ఇందుకల్ అమ్మాయి ఇందులో కాయలు పని చేస్తుందా? ఆగ్రా అయిపోయిందా? అయితే పచ్చిమిరపకాయలు కట్ చేయనా నేను? అవి కోసి ఇచ్చేసేయి, ఉప్మా చేస్తా. అన్నం అయిపోయిందా? అంటే చెల్ల వాళ్ళకి అన్నం అయ్యింది, మన పప్పు అందరికి తాలింపు వేసేసి మనం అందరం ఇంకా కొన్ని సపరేట్ బియ్యం పెడతా. ఇప్పుడు వాడికి పోయే వరకు మనకు టిఫిన్ అయితే కావాలి కదా. టిఫిన్ చేయ మరి ఏం చేస్తావు? ఉప్మా. ఇంకా బెటర్, తొందర అయిపోతుంది పని. ఉప్మా అంటే నాకు ఇష్టమైన ఉప్మా అది వేసే ఏం కాదు. మరి నేను నైట్ ఉప్మా తినేసారా? వద్దు అది సరిపోదు. ఇంకా అన్న పిలుస్తున్నది తాడపత్రి ఇప్పినట్టు. అన్న వచ్చిండా? వచ్చింది. వస్తున్నా. తాడపత్రి కావాలి. ఏడుందో? అలా చినిగిపోయింది కదా అంతా, చినిగిపోయిందిగా. అవో నువ్వు రావద్దు, నువ్వు లెత్తేసి ఇప్పుడు రౌతు పడ్డా. మరి ఎట్లా వేసుకోవా? మాది మరదబెట్టాలి. ఇట్లా అయింది అవుతుంది. పప్పు అవుతుంది. ఇది మళ్ళీ ఏంది ఇప్పుడు? ఇది పప్పు. అయ్యి పప్పు సరిపోతుందా మరి? నోట్లేనా? తీపు 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 మరి. నాన్న చెప్పు మరి, నా చేతులు పసుపుకాయలు కోసం కారం ఉన్నాయి. అరే ఏమైందనా? మరి వేరే చెప్తుంది మాకు వచ్చి. మరి ఆయిల్ చేతులు అన్ని నువ్వు తీసినా లేదా మరి? ఏందా చూడు ఒకసారి. అది కనిపిస్తాడు ఆ నోట్లో ఉన్నది. ఆయన మస్తు హుషారు తెలుసా? ఎందుకు? ఎందుకు? ఇప్పుడు నేను పోయినా అనుకో, నన్ను చూసి ఇట్లా అనేది దాన్ని ఉంచేస్తాడు. నిన్న కూడా అట్లనే చేసిండా. ఏమైందనా? పైకి ఎక్కిండు, మళ్ళీ తిట్టంగా కింద దిగుతుండు. నోట్లో ఏం పెట్టుకుని పోయిండ్రా. పెట్టుకున్నట్టున్నాను. ఉస్కే గాడేడు ఉంది అయినా కానీ పెడతాడు. ఇది చూడనా? చెప్పలేదు ఏంది అది? అమ్మరే రాయి, సిమెంట్ రాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం తెలియకుండా కానీ మింగండి నాకు తెలిసి అది కదా. కంకుతాడు. అది విటమిన్స్ లోపము తక్కువ ఉంటే అవి తింటారు. మట్టి కూడా బుక్తారు. మట్టి తింటారు. మనకు మట్టి దొరకదు కాబట్టి గిడికి వస్తా ఉంటాడు. మనకి బెటర్ ఆప్షన్ ఏది? సున్నం లేదు. సున్నం కూడా బుక్తారా? సున్నం ఉంటే దాన్ని పోయి ఇట్లా గీకి దాన్ని టేస్ట్ చేస్తారు. దానికి అలవాటు అయ్యారంటే మస్తు కష్టం. గీ బల్పాలు తినేట లోపల మరి
బల్పాలు అంటే పెద్దగా ఏజ్ లో ఉన్నప్పుడు బల్పాలు తింటారు. ఇక ఈమెనేమో మొలికలు అప్పుడప్పుడు సప్పరిస్తారు. పెన్సిల్ మొత్తం కూడా కొడుతుంది. చెక్తనే ఉంటుంది తింటూనే ఉంటుంది, చెక్తనే తింటూనే ఉంటుంది. మొలికలు తినదు కాకపోతే ఇట్లా అరగొడుతుంది కదా. ఏం చేసినావు అన్న? 2 తీసుకున్నా 3 తిరిగిపోయింది. మ్యాచా ఇంకోటి కూడా మా దగ్గర లేదు, దొరకలేదు. అది ఒకటే దొరికి కష్టపడితే దొరికింది. నెయిల్ కట్టర్ పెట్టిన ఊకే పట్టుకుని ఊరు మాట్లాడాలి. లౌడ్ స్పీకర్ పెట్టి పడేస్తే అదే ఉంటుంది. ఒకసారి లౌడ్ స్పీకర్ పెట్టి పెడితే అదే అయితే. చెప్పి నీకు ఐడియా ఎప్పటి నుంచి చాలా రోజులు సమ్మర్ అట్లా వాడద్దు, అది హీట్ కి మనకు బాడీకి ప్రాబ్లం అవుతుంది. మరి ఊకి ఇట్లా పట్టుకోలేము మరి, ఇట్లా పెట్టి ఇట్లా పడేసాం లౌడ్ స్పీకర్ పెడతాం కదా, మనం మాట్లాడి కూడా మంచిగా. అదే ఇప్పుడు అనంతరం అక్కడ పని ఎందాక వచ్చింది. ఇంకా అది మెట్లు కొడుతారు, పైన మెట్లు మొత్తం కొట్టేసారు. అయిపోయింది, అంత అయిపోయింది. పైకి క్రేన్ ఉంటుంది చూసినావా, కింద మాలు కలిపిన పైకి పోనీకి అది ప్రిపేర్ చేస్తారు. అయితే పక్క బిల్డింగ్ మీద పడకుండా ఒక కవర్ చేయమన్నారు. ఇందాక తాటిపత్రి అదేనా? తాటిపత్రి తీసుకొని మత్త పెట్టినాం, తీసుకొని పోవాలి. ఏడు పది పోతుందా మరి? తింటాడు తినకుండా ఎట్లా పోతాడు? సరిపోతా మరి తాటిపత్రి? మస్తు అవుతుంది. 10 ఫీట్లు తెమ్మన్నారు, 20 ఫీట్లు. వద్దే ఏ టిఫిన్ ఏంది మరి? ఉప్మాకాయ ప్రిపేర్ చేసినావా? మన అన్నం మస్తు అవుతుంది. అదే మరి పక్కన ఇది ఉప్మాకానే పెట్టిన. గాయంత సరిపోతుందా? ముగ్గురమే రైట్. ఈ ఎండకి తినబుద్ధి కాదు. బావును అసలు అన్నమే చక్కగా తింటలేదు మనం, అందుకని చెప్పేసి కొంచెమే ఉప్మా, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా. ఆయన ఇప్పుడు తినగానే మళ్ళీ మనం ఎవరు ఉండం, అందరం వనకపోతాం. లంచ్ కూడా అన్న అవుతుంది నాకు తెలిసి. ఏమో ఇక చెప్పలేము. వాళ్ళకైతే ఒక పెద్ద గిన్నెలు వండిన. అబ్బాయి మీ ఇంటికాడ ఉంటే నాకు ఘోరంగా నెత్తిన వస్తుంది. ప్రతి దానికి మమ్మీ మమ్మీ మమ్మీ. మరి మమ్మీని అడుగుతారు. మరి సమ్మర్ హాలిడేస్ ఎట్లుంటాయి అనుకుంటున్నావు పిల్లలకు? అందుకని నేను క్లాస్ కానీ ఇంకేమన్నా అలా కోచింగ్ పంపించాలి. ఎక్కడైనా అమ్మమ్మ ఇంటికాడ పెట్టి అనే అమ్మకేమన్నా నేర్పియాలి. స్విమ్మింగ్ నేర్పియాలి, లేదంటే ఇంకేదైనా డాన్స్ క్లాస్ కానీ ఏమైనా నేర్పియాలి. డాన్స్ మంచిగా వేస్తాను. సిగ్గు పడుతుంది కానీ మనం కూడా పడుతుంది. స్కూల్లో వేసింది మొన్న, అదే నేర్పిస్తే అయిపోతుంది. కానీ అయినా ఒకసారి ఏం చెప్పాలి అడగాలి. ఇట్లా ఎవరన్నా డాన్స్ క్లాస్ మాస్టర్లు ఉంటారు కదా, అట్లా పోయి అడిగితే మనం అందరం సిటీ కాడ ఉంటే ఏం కాదు. ఆమె 2-3 రోజులు ఉంటది అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ. నైట్ కాగానే మమ్మీ కావాలి డాడీ కావాలని నన్ను అడుగుతుంది. మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది కదా రానికే పోనీకి. ఉల్లిగడ్డలు అరే మిక్సర్ ఉంది కదా, మొన్న మిక్సర్ లో ఉల్లిగడ్డ కోసుకుంటా తిన్నారా? టైం పాస్ చేసేసినాం. మంచిగా అనిపిస్తుంది టేస్ట్.